ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. జూలై 14 అనగా రేపటి రోజున సంకటహర చతుర్దశి. ఈ రోజున ఈ విధంగా ఒక్క రోజున పూజ చేసుకుంటే చాలు కోటి జన్మల పుణ్యఫలము అనేది మనకు లభిస్తుంది. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ప్రతి నెలలో సంకటహర చతుర్దశి వస్తుంది. అయితే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క సంకటహర చతుర్దశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ నెల జూలై 14వ తేదీన అనగా రేపటి రోజున సోమవారం నాడు సంకటహర చతుర్దశి ఏర్పడింది. ఈ రోజున వినాయకుడిని ఈ విధంగా పూజ చేస్తే సర్వ విఘ్నాలు తొలగిపోతాయి అని నమ్మకం. చాలామంది భక్తులు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ఎన్నో శుభ ప్రయోజనాలను అయితే పొందుతారు. పుత్ర సంతాన ప్రాప్తి, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణ, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఉద్యోగ వ్యాపార సమస్యలు, ఇలా ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి చూడండి. ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు. ఈ యొక్క సంకటహర చతుర్దశి పూజా విధానము, పాటించవలసినటువంటి విధి విధానాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మా వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ఈ యొక్క ఆషాఢ మాసంలో చేసేటువంటి పూజలకు కోటి జన్మల పుణ్య ఫలము అనేది లభిస్తుంది. అత్యంత శక్తివంతమైనటువంటి వ్రతాల్లో ఈ యొక్క సంకటహర చతుర్దశి వ్రతం ఒకటి. అయితే ఈ నెల జూలై 14న అనగా రేపటి రోజున ఆషాఢ సోమవారం నాడు తప్పనిసరిగా ఈ యొక్క వినాయకుడిని పూజించాలి. ఈ యొక్క గణపతి వ్రతాన్ని ఆచరించేటువంటి స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి. ఇలా పూజ చేస్తే ఆడవారు చక్కగా తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని చేతుల నిండా మట్టి గాజులు వేసుకొని ఈ యొక్క గణపతి వ్రతాన్ని అయితే ప్రారంభించుకోవాలి. ఈ యొక్క వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రి ముందుగానే ఏర్పాటు చేసుకోండి. ఒక ఎర్రటి వస్త్రాన్ని, 2 తమలపాకులు, 2 ఖర్జూరకాయలను, 2 వక్కలు, అదే విధముగా 11 రూపాయలు అంటే రూపాయి బిళ్ళలను సిద్ధం చేసుకోండి. ఈ యొక్క గణపతి వ్రతాన్ని చేయాలి అనుకుంటే ఈ యొక్క పూజా గదిలో తప్పనిసరిగా గణపతిని యొక్క చిత్రపటము అనేది ఉండాలి. గణపతి పటము లేనటువంటి వారు పసుపుతో వినాయకుడిని తయారు చేసుకొని పూజించుకోవచ్చును. మందారం పూలతో వినాయకుడిని పూజిస్తే గణపతి ఎంతో సంతోషించే మీ యొక్క కోరికలను అన్నిటినీ కూడా ఖచ్చితంగా నెరవేర్చి మీకు కావలసినటువంటి వరాలను అయితే మీ యొక్క కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రసాదిస్తాడు. ఈ యొక్క గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిల్లో గరిక ఒకటి. కాబట్టి గణపతి పటానికి గరికను మాలను ఖచ్చితంగా వేసి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని అలంకరించుకోవాలి. గరికమాల వేయలేనటువంటి వారు 21 గరిక పోచలను తీసుకొని ఆ యొక్క పూజ గదిలో పెట్టుకోండి. ప్రతి కుటుంబంలో కూడా కష్టాలు అనేవి ఉంటాయి. కాబట్టి మీ మనసులోని కోరికలను అలాగే మీ యొక్క కష్టాలను వెంటనే తీరిపోవాలి అని మనస్ఫూర్తిగా ఆ యొక్క గణపతికి నమస్కారం చేసుకొని పూజ గదిలో దీపాలను వెలిగించాలి. ఇలా పూజ గదిలో ఉన్నటువంటి గణపతి చిత్రపటం ముందు 2 దీపాలు వెలిగించండి. ఇత్తడి కుందుల్లో ఆవు నెయ్యిని పోసి 5 ఒత్తులతో దీపారాధన చేయండి. గణపతిని అలంకరించి దీపారాధన చేసిన తర్వాత గణపతికి ముడుపు కట్టుకోవాలి. గణపతిని పూజలో ముడుపు కడితే మీ యొక్క కష్టాలు అన్నీ కూడా సత్వరమే తొలగిపోయి మీ యొక్క కోరికలు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి పూజ గదిలో ఉన్నటువంటి గణపతి ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి మీ మనసులో కోరికలను తలుచుకుంటూ ఆ యొక్క ఎర్రటి వస్త్రం పైన 3 గుప్పెళ్ళు బియ్యము, 2 తమలపాకులు, ఆ 2 ఖర్జూరకాయలను, అదేవిధంగా 2 వక్కలను ఆ యొక్క 11 రూపాయల దక్షిణగా పెట్టేసి గణపతిని తలుచుకుంటూ వీటిని ముడుపుగా కట్టాలి. ఈ విధంగా ఆ యొక్క ముడుపుకు చాలా శక్తి అనేది ఉంటుంది. ఆ యొక్క ముడుపును వినాయకుడికి ముందుగానే ఉంచాలి. స్వామివారికి ముడుపు కట్టిన తరువాత సంకట నాశన గణేష సూత్రాన్ని అయితే చదువుకోవాలి. ఈ యొక్క సూత్రాన్ని చదవలేనటువంటి వారు ఓం గం గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు చదవండి. విపరీతమైన
తీరలేనటువంటి డబ్బు సమస్యలు, అలాగే కటిక పేదరికంతో ఇబ్బంది పడేటువంటి వారు మీ పూజ గదిలో ఉన్నటువంటి గణపతి పటానికి యాలకుల మాలను సమర్పించండి. ఈ యొక్క 21 యాలకులను లేదంటే పసుపు దారానికి గుచ్చి ఆ యొక్క గణపతి చిత్రానికి వేయండి. మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. ఇక పూజ పూర్తయిన తర్వాత ఆ యొక్క యాలకుల మాలను తీసి మీ బీరువాలో భద్రపరచుకోండి. మీ ఇంటి ఆదాయము అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇక పూజలో నైవేద్యంగా 2 అరటి పండ్లను నివేదించండి. ఈ ముడుపును కూడా స్వామివారి ముందే పెట్టి హారతి ఇచ్చిన తరువాత కొబ్బరికాయను నివేదించండి. ఈ విధంగా చాలా శుభంగా గణపతి యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని చేసేటువంటి ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం అనేది ఉండాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత మళ్ళీ స్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి గణపతికి నమస్కారం చేసుకొని పూజ గదిలో ఉన్నటువంటి ముడుపును ఇప్పతీసి ఆ యొక్క ముడుపులో ఉన్నటువంటి బియ్యంతో పొంగలి తయారు చేసి ఆ యొక్క పొంగల్ని స్వామివారికి నివేదించి ఆ నైవేద్యాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా ఈ యొక్క సంకటహర చతుర్థి రోజున గణపతికి పూజించుకుంటే మీకు ఆ కష్టాలు అన్నీ కూడా తీరిపోయి కోరిన కోరికలు అన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటి ఆడవారు మంచం పైన కూర్చోకూడదు. ఖచ్చితంగా ఒక్క పూట ఉపవాసము అనేది ఉండాలి. సాయంత్రం ఇంట్లో పూజ చేసిన తర్వాత చంద్రుణ్ణి చూసి ఉపవాసాన్ని అయితే విరమించుకోవాలి. అసలు ఈ యొక్క వ్రతాన్ని చేయలేనటువంటి వారు ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గరకను సమర్పించండి. అయితే ఈ యొక్క గణపతిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తులసి దళాలతో పూజించకూడదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు ఈ యొక్క సంకటహరి చతుర్దశి రోజున రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూస్తూ చంద్రునికి పాలతో అర్ఘ్యం సమర్పించడం అనారోగ్య సమస్యల నుండి తొలగి మంచి ఆరోగ్యం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. మన హిందూ ధర్మంలో గోమాతకు చాలా విశిష్టత అనేది ఉంటుంది. గోమాతను పూజించినటువంటి వారికి సకల ఐశ్వర్యాలు వర్తిస్తాయి. కాబట్టి ఈ యొక్క సంకటహరి చతుర్దశి రోజున గోవు చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి గోమాతను గడ్డిని తినిపిస్తే లక్ష్మీ కటాక్షము అనేది మీరు సులభంగా కలిగి ఉంటుంది. ఇక మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు కలగాలి అంటే ఈ యొక్క సంకటహర చతుర్దశి రోజున ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి. ధనపరంగా మీ యొక్క ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇక గ్రహ దోషాలతో ఇబ్బంది పడేటువంటి వారు జమ్మి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేయండి. ఇక జాతక దోషాలు అన్నీ కూడా వెంటనే మీ నుండి తొలగిపోతాయి. ఇక రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని అయితే సులభంగా పొందుకోవచ్చు. జిల్లేడు మొక్కను గణపతి మొక్కగా పరిగణిస్తారు కాబట్టి ఈ యొక్క చతుర్దశి నాడు వివాహం కానిటువంటి వ్యక్తులు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి జిల్లేడు మొక్కకు నమస్కారం చేసుకుంటే మంచి వివాహ సంబంధాలు అనేవి కుదురుతాయి. ఇక మన కుటుంబంపై గణపతి యొక్క ఆశీర్వాదము కంటే కుటుంబంలో ఎటువంటి సమస్యలు అనేవి లేకుండా ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. కాబట్టి ఈ యొక్క సంకటహరి చతుర్దశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి 11 ప్రదక్షిణాలు చేయండి. ఈ విధంగా ఈ యొక్క సంకటహరి చతుర్దశి రోజున గణపతిని పూజించుకొని కొన్ని పరిహారాలను పాటిస్తే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, బాధలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఈ విధంగా ఏ విధమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా అన్నీ తొలగిపోయి మీకు కుటుంబం మొత్తానికి కూడా చాలా మంచి అనేది జరుగుతుంది. సో చూసారు కదండి, ఏ విధమైనటువంటి విధానాలను పాటించాలి, ఏ విధంగా ఈ యొక్క వ్రతము అనేది జరుపుకోవాలి, అదేవిధంగా వ్రతం జరుపుకోలేనటువంటి వారు ఏ విధమైనటువంటి మార్పులు, ఏ విధమైనటువంటి ఆచారాన్ని పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థం అయ్యింది అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మా ఛానల్ని చూసేటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.